అందరికీ నమస్కారం. నా పేరు షేక్ మొహమ్మద్ గౌస్. ఏపీ బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరంకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ప్రజెంట్ నేను ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్లో అసెస్మెంట్ సెల్లో వర్క్ చేస్తున్నాను. బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం తరఫున 2 రోజుల పాటు ఒక శిక్షణా కార్యక్రమం కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ అని ప్లాన్ చేసుకుని దానిలో భాగంగా ఉత్తరాంధ్ర రీజియన్కి జరిగేటటువంటి వర్క్షాప్ కోసం మనం విశాఖపట్నంలో సమావేశమయ్యాం. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మన ట్రైనింగ్తో పాటు అంతకు మించి మనకు ఉపయోగపడే మనందరికీ డే టు డే క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లు కూడా ఉపయోగపడేలాగా ప్రకృతిని ప్రేమించే బయాలజికల్ సైన్స్ టీచర్స్గా, ప్రకృతి ప్రేమికులుగా మనకు ఆనందాన్ని కలగజేసేలాగా ఇంకో మంచి కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా ఆనందదాయకం. అదేంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ పార్క్. ఈ బయోడైవర్సిటీ పార్క్కి బయాలజీ టీచర్లు, ఇక్కడ 9 జిల్లాల నుంచి వచ్చినటువంటి బయాలజీ టీచర్లు, అలానే స్టేట్ బాధ్యులు ఇక్కడికి వచ్చున్నారు. మేమంతా రామ్మూర్తి సార్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ అద్భుతమైన బయోడైవర్సిటీ పార్క్ని సందర్శించడం జరిగింది. నిజంగా అద్భుతంలో అద్భుతం ఇది. ఎందుకని అంటే రకరకాల ఎకో సిస్టమ్స్, వివిధ రకాలైనటువంటి మొక్కలు, ఆ మొక్కల శాస్త్రీయ నామాలు, వాటితో ఉపయోగం ఏంటి, ఇలాంటి అనేక అంశాలని ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడగలిగాం. క్లాస్ రూమ్లో మనం చెప్పేటప్పుడు వీడియోల రూపంలోనో లేకుంటే బొమ్మల రూపంలోనో పుస్తకంలో ముద్రితమై ఉన్నటువంటి అక్షరాల రూపంలోనో చెప్పడం జరుగుతుంది, కానీ లైవ్గా చూపించడానికి మనకు అవకాశం తక్కువ. టు బీ ఫ్రాంక్, కొన్ని మొక్కల్ని మనం కూడా ఇప్పటివరకు మనం చూసి లేనటువంటి మొక్కలు ఉన్నాయి. వీటిలో ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయి. రావుల్ఫియా లాంటి ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటిని ఇక్కడ మనం చూడటం ద్వారా ఇంకా అథెంటిక్గా మనం ఆ ఇన్ఫర్మేషన్ని చిల్డ్రన్కి ఇవ్వగలుగుతాం. సో దానికి ఒక మంచి కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం అందరి తరపున, రాష్ట్ర శాఖ తరపున సార్కి, మేడం గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని మనం అవకాశం ఉన్న ప్రతిసారి మన బిడ్డలకి, అంటే మన దగ్గర చదువుతున్న పిల్లలకు కూడా కల్పిద్దామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ వందనాలు. నా పేరు నీలకంఠ. నేను బయాలజీ టీచర్స్ ఫోరంకి అధ్యక్షుడిని మరియు ఏపీ నేషనల్ గ్రీన్ కోర్కి స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. సో కొందరి జీవితాలు కొన్నిటికి అంకితం అవుతాయి. మనం చాలామందిని చూస్తుంటాం. వనరామయ్య గారి దగ్గర నుంచి సాలమర్దు, తిమ్మక్క, సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉన్నారు. అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి రత్నం సారు పర్యావరణ యాక్టివిస్ట్ లాగా పనిచేస్తారు, కమ్యూనికేటర్ లాగా. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా తమ్ముడు సురేంద్ర ద్వారా మేము ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని కలిసాం. ఆయన మనం ఒక జనతా గ్యారేజ్ సినిమాలో చెప్తాడు ఒకడు, అక్కడ ఉండే ప్లాంట్ చూశానమ్మా, ఆ ప్లాంట్ చాలా విలువైంది, సురేష్ కూడా అలాంటి వ్యక్తి, అతన్ని కాపాడుకుందాం మనం అని అంటాడు. సో దానికంటే మెరుగైనటువంటి వ్యక్తి రామ్మూర్తి సారు. సో చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ అన్నింటినీ తన పిల్లల కంటే ఎక్కువగా కూడా ఆయన పెంచడం జరుగుతుంది. సో ఇన్ని రకాల మొక్కల్ని వాళ్ళు ఒక చోటకి చేర్చి దాన్ని ప్రాపగేట్ చేసి ఇంతమందికి పరిచయం చేయడం, అంతేకాకుండా చాలా డైనమిక్గా, చాలా రొమాంటిక్గా కూడా ఆయన ఇక్కడ అందరికి కూడా దీన్ని పరిచయం చేయడం జరిగింది. రొమాంటిక్ మొక్కలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఇంకా అది తగ్గలేదని నేను ఈ వయసులోనే ఆయన ఇలా ఉంటే అప్పుడు ఎలా ఉండేవారో. రొమాంటిక్ టువర్డ్స్ నేచర్. అదే రొమాంటిక్ టువర్డ్స్ నేచర్. సో తప్పకుండా మా అందరి తరపున ప్రతి స్కూల్ పిల్లలను కూడా ఇక్కడికి సందర్శించాలని, ప్రతి బయాలజీ టీచర్స్, ఎస్పెషల్లీ బయాలజీ టీచర్స్ తప్పకుండా ఇక్కడికి వచ్చి వారి పేరుని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మా అందరి తరపున సార్కి పద్మశ్రీ రావాలని, పద్మశ్రీ ముంతా రామ్మూర్తి గారికి ఆయన పేరు మారాలని కూడా సవినయంగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మేము ఏపీ బిఎస్టీఎఫ్ ఫోరం తరపున కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్కి వైజాగ్ వచ్చినప్పుడు మాకు ఒక మంచి అవకాశాన్ని రామ్మూర్తి సార్ కల్పించడం జరిగింది. ఈ డాల్ఫిన్ కన్జర్వేషన్ బయోడైవర్సిటీ పార్క్ మేము ఇచ్చేసినప్పుడు ఏదో ఉంటుంది అనుకుని వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనసులు వికసించడం మాత్రమే కాదు, ప్రకృతి పరవశించే విధంగా ప్రతిదీ అసలు వదిలి వెళ్ళాలి అన్నా కూడా మాకు చాలా బాధగా ఉంది. ప్రతి మొక్కలోనూ కూడా తన బిడ్డను చూసుకుంటూ, బిడ్డను ఎలా సాకుతారో ప్రతి బిడ్డను, అంటే ఇక్కడ ఉన్న విత్తనం దగ్గర నుంచి, అంటే ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి సార్ చూపించడం జరిగింది. వాటి ఏదని చెప్తూ ఉంటే అసలు సార్కి అంత ఓపిక ఎలా వచ్చింది, మేడం గారికి అంత ఓపిక ఎలా వచ్చింది అనిపించింది. పిల్లలకి పుస్తకాల్లో మేము బయోడైవర్సిటీ గురించి చెప్తూ ఉంటాం, చెప్పడం వరకు మాత్రమే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బయోడైవర్సిటీ అంటే ఇలా ఉంటుందా అని మా మనసులు కాదు, కనులు కాదు, మా మేని అంతా కూడా వికసించి పరవశించి చాలా అందంగా ఇక్కడ సీతాకోకచిలను చూపించారు. ఆ సీతాకోకచిలకు మేము అయిపోయి ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపించిందండి. సో ఇలాంటి అవకాశం మరలా రావాలి. ఇక్కడ మేము గడిపింది చాలా తక్కువ సమయం, కానీ ఇలాంటి సమయాన్ని మేము కనీసం ఒక వారం
రోజులు ఇక్కడే ఉండి ప్రతి మొక్క గురించి ప్రతి సైంటిఫిక్ నేమ్ నేర్చుకుంటూ దాని ఉపయోగాలు కానివ్వండి, అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, అది ఎందుకు ఎండేంజర్డ్ స్పీషీస్లో ఉంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మేము నేర్చుకుని పిల్లలకి నేర్పితే పిల్లలు తప్పకుండా ప్రకృతి ప్రేమికులు అవుతారు, ప్రకృతిలో ఉన్న సంపదని తెలుసుకుంటారు, ప్రకృతిని నాశనం చేయకుండా ఉంటారు. సో ఇక్కడ మెడిసినల్ వాల్యూస్ ప్లాంట్స్ చూపించారు, ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ చూపించారు. ఇవన్నీ మేము పిల్లలకు చెప్పడమే, మేమే చూసింది లేదు. కానీ ఈరోజు మాకు అదృష్టం కలిసింది. ఈ అదృష్టాన్ని అందించినటువంటి రామ్మూర్తి సార్కి, అలాగే మేడం గారికి, మా బయాలజీ ఫోరంకి అందరికీ కూడా ధన్యవాదాలండి. ఆంధ్రప్రదేశ్ బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం తరఫున ఈరోజు ఈ ఉద్యానవనానికి రావటం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. భూమి మీద మనం చాలామంది చూస్తూ ఉంటాం, సృష్టిని సృష్టించగలుగుతామేమో కానీ దాన్ని సస్టైన్ చేసే విధానం మాత్రం చాలా కష్టమైన పని. అందరం మొక్కలు నాటుతాం, కానీ దాన్ని పోషించడం మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది రామ్మూర్తి సార్ తర్వాత మేడం గారు ఈ యొక్క గార్డెన్లో, నేచర్ గార్డెన్లో ఎన్నో మొక్కలు, అసలు ఏ బయాలజీ టీచర్ ఇన్ని మొక్కలు చూసి ఉన్నాడు. అలాంటి మొక్కలు చదవడానికి కూడా కొన్ని దొరికిన సందర్భాలు ఉండవు. అలాంటి మొక్కల్ని సార్ ఇక్కడ తెచ్చి పెట్టి వాటిని పోషించడం అన్నది చాలా గొప్ప కార్యక్రమం. దీన్ని 10 మందికి మనం కూడా అందరినీ ప్రాపగేట్ చేయడానికి ట్రై చేస్తాం. మా పిల్లల్ని కూడా మేము తీసుకుని వచ్చి ఇక్కడ మీ యొక్క మెంబర్షిప్గా చేసేదానికి మేము అందరం ప్రయత్నం చేస్తాం సార్. హ్యాట్స్ ఆఫ్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ హూ ఆర్